ఇప్పుడు కొత్తగా పరిశోధనలు చేసుకుంటూ ఏంటి వాటిని గట్ హెల్త్ అని, గట్ హెల్త్ అంటే మన మన ప్రాణశక్తి నిజం చెప్పాలంటే. ఆ తర్వాత గట్టులో కూడా ఒక చిన్న రెండో బ్రెయిన్ ఉందని, ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ఉపవాసం వల్ల లోపల ఉన్నటువంటి సెల్స్ వాటికే చంపేసుకొని, అంటే బ్యాడ్ సెల్స్ని చంపేసుకొని, అంటే కొత్త సెల్స్ ఫ్రెష్ అవుతాయి ఎప్పుడు 36 అవర్స్ ఉపవాసం చేసిన తర్వాత అని చెప్తూ దాన్ని ఆటోఫాగీ అనేటువంటి ఒక సిద్ధాంతంతో జపాన్ సైంటిస్ట్కి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. నిజం చెప్పాలంటేనబ్బా ఈ విషయాన్ని మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల నాడే చెప్పారు. ఎట్లా చెప్పారు వాళ్ళు అంటే, అన్నిటికీ మూలం ఏంటి, మన దగ్గర 3 శరీరాలు ఉన్నాయి. 3 డిఫరెంట్ ఏంటవి, మన దగ్గర ఒక గ్రాస్ బాడీ ఉంది అంటే పదార్థం మెటీరియల్. రెండోది ఏంటి, ఒక సూక్ష్మంగా మన దగ్గర ఆలోచన అనేటువంటి మనసు ఉంది. తర్వాత ప్రాణం ఉంది. ఇవి కాక మూడోది ఏంటి, ఒక కాజ్ ఉంది. అంటే కదా ఒక ఒక మనసు ఆలోచనకి ఒక మనసు పనిచేసేదానికి డిఫరెన్స్ ఉన్నది. అంతే కదా. ఈ సృష్టి అంతా ఇంతమంది మనుషులు ఉంటే ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళ కోరిక రకరకాలే ఉన్నాయి తప్ప అందరివి ఒకటే కాదు. అందరివి ఒకటే అయినవి ఏంటి, ఆకలి, భయము, నిద్ర, మైథునం అందరికీ ఒకటే. ఈవెన్ జంతువులకు కూడా ఒకటే. కాకపోతే మన యానిమల్ నుంచి మన తేడా చేస్తున్నది ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి బుద్ధి అన్నారు. మరి బుద్ధి అంటే ఏంటి, జస్ట్ ఆలోచనేనబ్బా, అంతకంటే ఏం లేదు. మనసన్నా బుద్ధన్నా చైతన్యం అన్నా అన్నీ ఆలోచనలే. ఈ ఆలోచనని ఎగ్జిక్యూట్ చేసే దేంతో చేస్తాము, శరీరంతో చేస్తాము. మరి ఎగ్జిక్యూట్ చేయడానికి మన దగ్గర ఏం కావాలి, ప్రాణశక్తి కావాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ గట్ హెల్త్, ఆ తర్వాత సెకండ్ బ్రెయిన్ అంటున్నారు కదా. మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పింది ఏంటంటే, మన దగ్గర 2 శక్తులు ఉన్నాయి. ఒకటేమో జ్ఞానశక్తి అన్నాడు, 2 ప్రాణశక్తి అన్నారు. ఈ జ్ఞానశక్తి ప్రాణశక్తి కలిసి ఇచ్చ కోసం మన శరీరం ద్వారా పనిచేస్తాయి. అందుకని ఈ జ్ఞానశక్తికి ఈ ప్రాణశక్తికేమో, ప్రాణశక్తి అంటే ఏంటి, బాగా నీకు ఎక్కువ శక్తి ఉంటే కదా బోలెడు పనులు చేస్తావు. అందుకనే అమ్మవారని చెప్పారు, నేచర్ అని చెప్పారు. మనకి కనపడకుండా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మనసు ఉంది, మన ఆలోచనలు ఏం కనపడవు. కాకపోతే ఏం చేయాలి అని 24 గంటలు ప్రాసెస్ చేస్తాం. దాన్ని నాలెడ్జ్ అన్నారు, అంటే దాన్ని జ్ఞానశక్తి అన్నారు. ఈ జ్ఞానం ఈ ప్రాణశక్తి కలిసి పనిచేస్తూ ఉంటాయి. మొన్న మనం కరోనాలో చూసాము, ఎవరికైతే అంటే ఎక్కువ భయపడ్డారో వాళ్ళని కరోనా ఎఫెక్ట్ చేసింది. ఎవరికైతే ఎనర్జీ లెవెల్ లేదో వాళ్ళని దెబ్బతీసింది. ఎనర్జీ అంటే మళ్ళీ ఏంటి, ఇమ్యూనిటీ, ఆ తర్వాత హార్మోన్స్, ఆ తర్వాత ఇంకోటి ఏమంటారు, ఇమ్యూనిటీ, హార్మోన్స్, మెటబాలిజం. ఇవన్నీ పెద్దగా ఏదో చెప్తారు కానీ పేపర్స్ మీద అవేవి కనపడవు. అంతే కదా. నా ఇమ్యూనిటీ ఏముందని ఏమైనా పేపర్లో ఎవరైనా చెప్పగలుగుతారా, చెప్పలేరు. మన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ మనకే తెలుస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ మన దగ్గర కంఫర్టబుల్గా ఉండాలంటే, ఇప్పుడు రెండో బ్రెయిన్ ఉందంటున్నారు కదా. ఈ మొదటి బ్రెయిన్ ఏంటి, మన మనసుకు వస్తున్న ఆలోచనలు క్లారిటీగా ఉండి, భయం లేకుండా ఉండి, కోరిక తగ్గు